వేయడం వల్ల ఎగ్ గ్రేవీ, బాయిల్డ్ ఎగ్ గ్రేవీ బాగుంటుంది. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మసాలాస్ కిచెన్. ఈరోజు నేను ఇది ఒకటి వేయడం వల్ల బాయిల్డ్ ఎగ్ కర్రీ చాలా టేస్ట్ బాగుంటుంది. నేను చేసే ప్రాసెస్లో మీరు చేయండి. ఆనియన్స్, కొత్తిమీర, ఇప్పుడు నేను ఒక టమాటా, ఒక 4 కాజులు, 2-3 లవంగాలు, దాల్చిన చెక్క, కొత్తిమీర వేసుకొని మిక్స్ పట్టుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం మిక్స్ పట్టుకుని పక్కన పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కూడా మిక్సీ పట్టాలి. బాండీ పెట్టి స్టవ్ ఆన్ చేసి కొంచెం ఆయిల్ వేసి పసుపు, ఉప్పు, కారం వేసుకొని మనం ఎగ్గులను కూడా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి, చాలా బాగుంటుంది. ఎగ్స్ను బాయిల్ చేసుకోవడం వల్ల కర్రీ అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇలా చాలా 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 బాగుంటుంది. ఇవి ఫ్రై అయిపోయినాయి. మనమే ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకున్నాము. ఇదే బాండీలో మనం కర్రీ చేస్తున్నాను. ఇంకొక 2 స్పూన్ల ఆయిల్ వేసాను. అందులోకి 1 స్పూన్ ఆవాలు, జీలకర్ర, మినపప్పు వేసుకొని చిటపటలాడుతుంటా అంటే ఆనియన్స్ వేసాను. ఆనియన్స్ వేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్ వేయడం వల్ల తొందరగా మగ్గిపోతాయి అన్నమాట. వేసుకొని మూత పెట్టుకొని కొంచెం మగ్గించుకున్నాను. ఇప్పుడు మూత తీసాను. మూత తీసి 1 స్పూన్ పసుపు వేసుకొని కలుపుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పేస్ట్ ఉంది కదా, టమాటా, కాజు, లవంగాలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ పేస్ట్ కూడా వేసుకొని కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత 1 స్పూన్ ధనియా పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, అలాగే 1 స్పూన్ కారం వేసుకొని కలుపుకోవాలి. అలాగే 1/4 టీ స్పూన్ జీరా పౌడర్ కూడా వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. కలుపుకున్న తర్వాత మనం వాటర్ వేసుకోవాలి. 1 గ్లాస్ వాటర్ వేసుకొని అలాగే వాటర్ మరుగుతుంటే మనం రెడీ చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా వేసేసుకొని మూత పెట్టుకొని ఒక 5-10 మినిట్స్ మగ్గిస్తే ఎంతో టేస్టీ బాగుంటుంది. అలాగే లాస్ట్ ఫైనల్గా కొంచెం కస్తూరి మేతి వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది. అలాగే కొత్తిమీర కూడా వేసుకొని ఒకసారి కలుపుకొని 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేశాను. ఎంతో టేస్టీ బాయిల్డ్ ఎగ్ గ్రేవీ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. లైక్ చేయడం వల్ల మోర్ వీడియోకు మోటివేట్గా ఉంటుంది. మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. నా ఛానల్లో కుకింగ్తో పాటు పొడుపు కథలు అన్నీ పోస్ట్ చేశాను. కంపల్సరీ నా ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. అలాగే లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.